హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పప్పుచారు. ఏంటి పప్పుచారా అనుకోకండి, ఎందుకంటే మనం భోజనాల్లో తినే టేస్ట్ ఉంటుంది ఇది. భోజనాల్లోకి వెళ్తే మనం ఎంత టేస్టీగా మనకు అనిపిస్తుందో అలాంటి పప్పుచారు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని కొలతతో కందిపప్పు తీసుకోండి నిండుగా, అదే కొలతతో నిండుగా పెసరపప్పు తీసుకోండి. దాంట్లో సగం శనగపప్పు వేసుకోండి. ఈ 3 పప్పులని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టి మనం క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి స్టవ్ పైన. ఆ లోపు మనం అది పప్పు ఉడికేలోపు చింతపండు బాగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. చింతపండు మీరు పులుపు ఎంత తింటే దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఈ కూరగాయ ముక్కలు అందులో వేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు అలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. లేతగా ఉంది కాబట్టి నేను లోపల తొక్క తీసేయలేదు, అలాగే ఉంచాను. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఇందులో మీరు ములక్కాడ ముక్కలైనా వంకాయ ముక్కలైనా కూడా వేసుకోవచ్చు. పప్పు ఉడికిపోయింది, చూద్దాం. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. మనం మళ్ళీ పప్పు కవ్వంతో రుబ్బాల్సిన పని లేదు, మెత్తగా ఉడికిపోతుంది. అది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. మీరు పప్పుచారు ఎంత చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు బౌల్ తీసుకొని అందులో 2 పావుల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగా, 1 దాల్చిన చెక్క, బగారా పువ్వు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అవి కూడా 1 నిమిషం మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ప్రాసెస్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందులోనే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఈ కూరగాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. కలిపి మూత పెట్టేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, అందులో కొంచెం కొంచెంగా ఆ చారు పోసుకొని కలుపుకోవాలి. ఇలా జారుడుగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన చారులో మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కొన్ని వాటర్ కలిపేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ముక్కల్ని చూసేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు చాలా బాగా మగ్గిపోతాయి. చూడండి, చాలా బాగా ఉడికిపోయాయి. అవి సగం వరకు ఉడికిపోతాయి. ఇప్పుడు అందులో మనం కలిపి పెట్టుకున్న పప్పుని వేసుకోండి. వేసి కలుపుకోండి. బాగా కలిపి మూత పెట్టేసుకోండి.
1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి మనం పక్కన పెట్టుకున్న చారుని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా మసులుతున్నప్పుడు మనం అందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి, ఒక చిన్న స్పూన్ అంతా. అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి, అలాగే వేసుకోవాలి. అలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం కారప్పొడి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి, అసలు మూత పెట్టొద్దు. ఇప్పుడు పప్పుచారు బాగా మసిలిపోతుంది. ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా మనం ఒక 15-20 నిమిషాలు మసల పెట్టుకుంటే పప్పుచారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మనం వేసుకున్న క్వాంటిటీకి అది పప్పుచారు అనేది మసిలి 1 ఇంచు వరకు తగ్గాలి. చూడండి, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన పప్పుచారు రెడీ అయిపోయినట్లే. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. 3 పప్పులతో ఇలా ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి ఇది వేడి వేడి అన్నంతో తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.